హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ఎపిసోడ్లో మీరు చెప్పడం ఏంటంటే, బాడీకు డిటాక్స్ చేయాలంటే ఫాస్టింగ్ చేయండి. అండ్ అది ప్రతి ఒక్కరు చేయలేకపోతున్నారు. కొంతమంది డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, కొంతమంది ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. దెన్ ఈజ్ దర్ ఎనీ అదర్ వే? లైక్ వేరే ఏమైనా రెమెడీస్ ఉన్నాయి, దాని ద్వారా మనం ఇంట్లో కూర్చొని కూడా మనం డిటాక్స్ చేయొచ్చు మన బాడీకి. ఎస్, there are many ways, but another way I'll tell you today. It's very easiest way. మీరు ఇంట్లో కూర్చొని కూడా మీ బాడీకి మీరు డిటాక్స్ చేయొచ్చు. అండ్ టాక్సిన్స్ అన్నీ బయటికి వచ్చేస్తే మన శరీరం నుంచి మన శరీరం ఆరోగ్యంగా మారిపోతాయి. సో ఇదే యాక్చువల్లీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే, టేక్ ఏ చైర్ అండ్ యూ టేక్ ఏ బిగ్ బౌల్. ఒక పెద్ద బకెట్ కానీ లేకపోతే బౌల్ కానీ మీరు తీసుకోండి, రౌండ్ టైప్ బౌల్ మీరు తీసుకోండి. దానిలో మీరు చేయాల్సింది ఏంటంటే, లైక్ యూ టేక్ హాట్ వాటర్ ఫుల్ చేయండి. హాట్ వాటర్ ఫుల్ చేసేసి దానిలో 2 చెంచా సాల్ట్ వేయండి. అండ్ 2 టీ స్పూన్ లేకపోతే 10 ml, యావరేజ్ 10 ml ఆపిల్ సైడర్ వినిగర్ దానిలో పోర్ చేయండి. అండ్ వేసేసిన తర్వాత బాగా కలపండి. బాగా కలిపేసిన తర్వాత యూ కీప్ యువర్ లెగ్స్ దేర్. యాక్చువల్లీ పాదాలని ముంచేసి చైర్ మీద కూర్చోండి. ఓకే. సో మీరు చూస్తారు, లైక్ వన్స్ ఇన్ ఎ వీక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. డైలీ చేయాల్సిన అవసరమే లేదు. మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటికి వచ్చేస్తాయి. బాడీ విల్ బికమ్ ఫ్రెష్, ఆల్ ద ఆర్గాన్స్ విల్ బికమ్ రిఫ్రెష్. మీకు హిమోగ్లోబిన్ పెరగడం స్టార్ట్ అయిపోతాయి అండ్ అనేమిక్ కండిషన్ తగ్గిపోతాయి. మీకు ఇన్కేస్ ఎప్పుడు చూస్తే ఒక లేజీనెస్గా ఉంటుంది అంటే ఆ టైప్ ఆ లేజీనెస్ మీకు కంప్లీట్గా తగ్గిపోతాయి, యాక్టివ్నెస్గా మారిపోతాయి అది. ఓకే. సో మంచి నిద్ర పడతాయి అండ్ మెయిన్లీ మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్స్ బాగా పనిచేయడం మొదలు పెడతాయి. ఒక మనిషి ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు. So this is the alternate solution, but please try to do some exercise on daily basis, at least 1 hour in a day. Apart from that, take 50% alkaline food and take 50% normal food. So that is more than enough. And if you are not getting good sleep, contact a doctor. Thank you so much for today.